ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ హాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం 12 ఓట్లున్న ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా బీజేపీ అభ్యర్థి మౌనికకు 7 కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. చైర్మన్ గా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఫలితం ప్రకటించకపోవడంతో ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక ఎటూ తేలలేదు. బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. అయితే ఎన్నిక సమయంలో తమకు 7 మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అంటున్నారు. అధికారులు వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా ఫలితాన్ని తేల్చలేదు. గందరగోళం మధ్య ఎన్నికల అధికారి చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. బాగుండదు సార్. ఎలక్షన్ అయిపోయింది అయినా ఇప్పటి వరకు డిక్లేర్ చేస్తలేరంటే ఇది అధికార పార్టీ ఏది చెప్తే అది మరి ఎందుకు డిక్లేర్ చేస్తలేరు? ఇప్పుడు 100 మంది 100 రకాల ఎలిగేషన్. అది ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ హాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం 12 ఓట్లున్న ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా బీజేపీ అభ్యర్థి మౌనికకు 7 కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. చైర్మన్ గా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఫలితం ప్రకటించకపోవడంతో ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక ఎటూ తేలలేదు. బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, 7 తమకు మద్దతు తెలిపారని ఇటు కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అంటున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఏమో పూర్తి మద్దతు ఉందని చెప్తున్నారు. అసలు ఎక్కడ ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది? రేపు ఎలా కొనసాగబోతోంది? ఖానాపూర్ మళ్ళీ సందిగ్ధంలో పడింది. ఖానాపూర్ ఎన్నికకు సంబంధించి గందరగోళం మధ్య, గొడవల మధ్య, రసాభాస మధ్య రేపటికి వాయిదా పడింది. ఈ ఎన్నిక వాయిదా పడడానికి కీలక కారణము ఖానాపూర్కు సంబంధించిన బీజేపీ బీఆర్ఎస్ మద్దతుగా 7 కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అంక మౌనికకు మద్దతుగా 7 చేతులు లేపారు. ఆ కౌంటింగ్ ప్రాసెస్కి సంబంధించి ఎన్నిక ప్రాసెస్ సాగుతున్న సమయంలోనే ఎక్స్ అఫీషియోగా కొనసాగుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అభ్యంతరాలు తెలిపారు. ప్రాతినిధ్యం ప్రకారము ఆ అధికార పార్టీకి మొదట అవకాశం ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ అక్షర క్రమంలో మొదటగా ఉన్న బీజేపీ మద్దతు తెలుపుతున్న బీజేపీ చైర్మన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్న అంకం మౌనికకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో 7 అంకం మౌనికకు మద్దతుగా నిలిచిన పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి చిన్న సత్యంకు పేరు ప్రస్తావనకు వచ్చింది. చిన్న సత్యంకు మద్దతు తెలుపుతూ మరో 7 కూడా ఇటువైపు కూడా 7 మద్దతు తెలిపారంటూ ఎక్స్ అఫీషియోగా కొనసాగుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయట పెట్టాలి. వీడియో ఫుటేజ్ బయట పెట్టి ఎన్నికకు సంబంధించి మా అభ్యర్థి కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి గెలిచారంటూ ప్రకటించాలంటూ కూడా పోడియం వద్ద గందరగోళమైన పరిస్థితి, ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో దాదాపుగా గంటన్నర పాటు ఆ ఎన్నికకు సంబంధించిన ప్రాసెస్ ఆగిపోయింది. ఖానాపూర్కు సంబంధించిన చైర్మన్ ఎన్నిక ప్రాసెస్ ఆగిపోయిన పరిస్థితి. గంటన్నర తర్వాత వీడియో ఫుటేజ్లో కూడా ఏ స్పష్టమైన విజువల్ లేకపోవడం, ఎవరికి మద్దతు తెలిపారనేది కౌంట్ చేసే క్రమంలో ఆ పేపర్ మీద రాసుకుంటున్న క్రమంలో మాత్రమే దానికి సంబంధించిన సంబంధిత వీడియో ఫుటేజ్ ఉంది. కానీ బీజేపీ మద్దతు బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన 7 కౌన్సిలర్లకు సంబంధించిన వీడియో ఫుటేజ్ క్లారిటీగా కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్కు మద్దతు తెలిపినట్టు, కాంగ్రెస్ను బలపరిచినట్టు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే కౌన్సిలర్గా చిన్న సత్యం పేరు ప్రస్తావనకు వచ్చిందో అతనికి మద్దతుగా 7 చేతులు లేపే క్రమంలో ఆ చేతులకు సంబంధించి కౌంటు మిస్ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇదే గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు ఈ వ్యవహారంలోనే ఎక్స్ అఫీషియోగా ఉన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఓటుతో పాటుగా కాంగ్రెస్ నుండి గెలిచిన 3 కౌన్సిలర్ అభ్యర్థులు, మరోవైపు స్వతంత్ర అభ్యర్థి, ఈ 4తో 5 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఆర్ఎస్ క్యాంపు నుండి బయటకు వచ్చిన పోషవా అనే కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో తను 2 చేతులు లేపడం కారణంగా ఆ 2 చేతులను కూడా కౌంట్లోకి తీసుకొని ఆ విజువల్లో 7 అభ్యర్థులు లేపినట్టుగా కనిపిస్తుంది. వెంటనే మాకు చైర్మన్ అభ్యర్థిగా చైర్మన్ ఎన్నికకు సంబంధించి క్లియర్గా అవకాశం ఇవ్వాలంటూ కూడా గందరగోళ పరిస్థితి కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. పోడియంను ముట్టడించారు బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధించిన
కౌన్సిలర్లు ఇటు ఎక్స్ అఫీషియోగా ఉన్న ఎమ్మెల్యే వెడ్మబొజ్జు కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఈ గందరగోళం నేపథ్యంలో, గొడవల నేపథ్యంలో రేపటికి ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల ప్రత్యేక అధికారికి అయితే చెప్పిన పరిస్థితి. బయట మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించిన నేతలు భారీగా ఖానాపూర్కు సంబంధించిన మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అడ్డంకి లేకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ బీఆర్కి సంబంధించిన నాయకులను అడ్డుకుంటున్నారు. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఖానాపూర్లో కొనసాగుతుంది. కేవలం 12 మంది కౌన్సిలర్లు ఉన్న ఒక చిన్న మున్సిపాలిటీలో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. రేపటికి వాయిదా వేశారు. రేపు 12:30 మళ్ళీ కౌన్సిలర్లో వీరందరూ హాజరు కావాలన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రేపు ఏం జరగబోతుంది, ఇలాంటి సీనే పునరావృతం అయితే ఏం చేస్తారనేది మాత్రం తేలాల్సి ఉంది. ఎస్ నరేష్.